మన దేశం పక్కన ఉన్న థాయిలాండ్ అండ్ కంబోడియాకి యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే శివాలయం గుడి గురించి. అసలు థాయిలాండ్కి కంబోడియాకి ఎందుకు యుద్ధం జరుగుతుంది, అసలు శివాలయం గురించి ఎందుకు, చిన్న హిస్టరీ ఉంది, చూద్దాం రండి. 9th సెంచరీ టు 15th సెంచరీ ఈ మధ్య కాలంలో కామీర్ అనే ఎంపైర్ ఉండేది. ఇది చాలా పెద్ద టెరిటరీ. మెయిన్లాండ్ సౌత్ ఈస్ట్ ఏషియా వరకు ఉండేది. అంటే కంబోడియా, థాయిలాండ్, లావోస్ అండ్ వియత్నాం ఈ దేశాలన్నీ కలిపి కామీర్ ఎంపైర్. ఈ ఎంపైర్ శివాలయం గుడిని ఒక గొప్ప సింబల్గా భావించేవారు. ఈ గుడి పేరేంటంటే ప్రియ విహార్ టెంపుల్ అని అంటారు. 19th సెంచరీలో కంబోడియా ఒక ఫ్రెంచ్ కాలనీ, అంటే ఫ్రెంచ్ వాళ్ళు పాలించేవారు. కానీ థాయిలాండ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ. 1907లో కంబోడియాని వదిలి ఫ్రెంచ్ వాళ్ళు పోతూ పోతూ బోర్డర్ను గీశారు. ప్రీవిహార్ టెంపుల్ని ఇంక్లూడ్ చేసి కంబోడియాకి ఇచ్చారు. కానీ థాయిలాండ్ అది మాకు చెందే టెంపుల్ అని గొడవలు చేసేది. 1954లో థాయిలాండ్ శివాలయం టెంపుల్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అప్పుడే కంబోడియా న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీ. కానీ కంబోడియా వదలలేదు. 1962లో కంబోడియా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళి పూర్తి ఆధారాలు చూపించింది. మాకు ఫ్రెంచ్ వాళ్ళు రాసిచ్చారు, ఆ స్థలాన్ని మాకు ఫ్రెంచ్ వాళ్ళు రాసిచ్చారు అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్కి చూపించింది ఆధారాలు. కోర్టు కూడా ఆ టెంపుల్ని కంబోడియాకు ఇచ్చింది. అప్పుడు థాయిలాండ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రియ విహార్ టెంపుల్కి 2008లో యుఎన్ఎస్సి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. అప్పుడే థాయిలాండ్ మంచి టెంపుల్ని పోగొట్టుకునేవనే బాధలో కంబోడియాతో చిన్నపాటి యుద్ధం చేసింది. అసలు థాయిలాండ్ ఏమంటుందంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఓన్లీ టెంపుల్ మాత్రమే నీకు ఇచ్చారని చెప్పేసి, మిగతా చుట్టుపక్కల స్థలం అంతా నాదే అని చెప్పేసి యుద్ధానికి చేస్తుంది. కానీ 2013లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ క్లారిటీ ఇచ్చింది. ప్రియ విహార్ టెంపుల్ అన్న స్థలం కూడా కంబోడియాదే అని చెప్పింది. కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు మిలిటరీ స్టాండింగ్ అనేది రెండు దేశాల మధ్య ఉంది. అసలు థాయిలాండ్ అండ్ కంబోడియా దేశాల్లో ఏది స్ట్రాంగ్ అయిన కంట్రీ అంటే నేను థాయిలాండ్ అని చెప్తా. ఎందుకంటే థాయిలాండ్ అనేది చాలా పెద్ద కంట్రీ కంబోడియాతో పోల్చుకుంటే. ఇంకా థాయిలాండ్ అండ్ కంబోడియాకి కంపేర్గా చూస్తే థాయిలాండ్లో 7 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. కానీ కంబోడియాలో 2 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. నామినల్ జీడిపి చూస్తే థాయిలాండ్కి $580 బిలియన్ USD, కానీ కంబోడియాలో జస్ట్ $30 బిలియన్ USD. మిలిటరీ ప్రకారంగా కూడా చూసుకుంటే థాయిలాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిన కంట్రీ కంపేర్గా కంబోడియాతో చూసుకుంటే. కానీ థాయిలాండ్ అనేది ఒక ప్రో అమెరికా కంట్రీ. అమెరికా F-16 ఎయిర్ క్రాఫ్ట్స్ని బై చేసింది థాయిలాండ్. ఇప్పుడు ఆ F-16 పెట్టుకుని దాడులు చేస్తుంది. కానీ కంబోడియా అనేది ఒక ప్రో చైనా కంట్రీ అండ్ పాకిస్తాన్ కూడా కంబోడియాకి సపోర్ట్ చేస్తుంది. కంబోడియా మిలిటరీకి పాకిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ చైనా డైరెక్ట్గా కంబోడియాకి సపోర్ట్ చేస్తే అమెరికా కూడా డైరెక్ట్గా థాయిలాండ్ని డిఫెండ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ యుద్ధం జరిగినా అక్కడ అమెరికా అనేది ఉంటుంది. ఎందుకంటే తన వెపన్స్ని అమ్ముకోవడానికి. ఎందుకు ఇలా అంటున్నానంటే రష్యా యుక్రెయిన్ వార్ చూసినప్పుడు కూడా అక్కడ అమెరికా అనేది ఉంటుంది. మళ్ళీ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనియా వార్ చూసినప్పుడు కూడా అక్కడ అమెరికా అనేది ఉంటుంది. ఎందుకంటే తన వెపన్స్ని అమ్ముకోవడానికి. అలాగే తన జీడిపిలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈ వెపన్స్ ద్వారానే ఉంటుంది. కానీ ప్రియ విహార్ టెంపుల్ అనేది ఒక హిందూ శివాలయం టెంపుల్. ఇది మన రాజులు పాలించిన దేశాలు. ఆ టెంపుల్ మన ఇండియాకి చెందుతుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే మన ఇండియా కొన్ని సంవత్సరాలుగా వేరే దేశాల్లో ఉన్న హిందూ టెంపుల్స్ని అడాప్ట్ చేసుకుంటుంది. ఎందుకు అడాప్ట్ చేసుకుంటుందంటే వేరే దేశాలు మన హిందూ టెంపుల్స్ని పట్టించుకోకపోతే మన ఇండియా వాటిని అడాప్ట్ చేసుకుంటుంది. కానీ థాయిలాండ్ అండ్ కంబోడియా మన హిందూ శివాలయం టెంపుల్ గురించి యుద్ధాలు చేస్తున్నాయి. కానీ థాయిలాండ్ అండ్ కంబోడియా ఈ 2 దేశాలు 90% బుద్ధిజం కలిగిన దేశాలు. కానీ థాయిలాండ్ అండ్ కంబోడియా మన శివాలయం టెంపుల్ని ఒక గ్రేట్ సింబల్గా చూస్తున్నారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉంటా మరి. జై హింద్, జై భారత్.